హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నేను ఈరోజు న్యూ ఇయర్ స్పెషల్గా మటన్ కర్రీ వండుతున్నా. సో దానికోసం ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కరివేపాకు, మసాలాలు తీసుకోవాలి. తర్వాత ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత ఇందులో సన్న కట్ చేసిన ఆనియన్స్, కరివేపాకు వేసుకొని ఫ్రై చేయాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. ఇట్లా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుతుండాలి, లేదంటే అడుగు మాడిపోతుంటుంది. సో వేసుకొని మంచిగా కలపాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మటన్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఆయిల్, ఆనియన్స్ మొత్తం మటన్కి పట్టాలి. అలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్కి ఒక 2.5 స్పూన్స్ కారం యూజ్ చేస్తున్నాను. ఇంకా ఈ కారం అనేది టేస్ట్ ప్రకారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గనివ్వాలి. ఆయిల్లో కారం మొత్తం మటన్కి పట్టాలి. వెంటనే వాటర్ పోయొద్దు. ఇట్లా ఒక 2 మినిట్స్ తర్వాత మనకి ఇట్లా వాటర్ అంతా పైకి తేలుతుంది. ఇందులో ఇప్పుడు ఒక 1.5 గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలిపి విజిల్స్ పెట్టాలి. ఒక 5 to 6 విజిల్స్ పడుతుంది దీనికి. సో 5 to 6 విజిల్స్ వచ్చేదాకా పెట్టాలి. విజిల్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూడాలి. గ్రేవీ చాలా థిక్గా అయింది, చాలా బాగా అయింది. మటన్ కూడా మంచిగా ఉడికింది. ఒకసారి చూసుకోవాలి. మటన్ ఉడకకపోతే మళ్ళీ ఒక 2 విజిల్స్ పెట్టుకోవాలి. సో నాకు 6 విజిల్స్కి మటన్ ఉడికిపోయింది. సో నేను ఇక్కడ పెట్టట్లేదు. ఇది కొంచెం ఉడుకుతున్నప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి. మనం ముందు సాల్ట్ ఏమి వేసుకోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకోవాలి మనం టేస్ట్ తగ్గట్టు. తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి 1 స్పూను, అండ్ 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలిపి ఇదంతా పీసెస్కి పట్టేటట్టు ఉడకనిచ్చుకోవాలి. మంచిగా ఉడికిన తర్వాత ఇందులో 1 స్పూన్ కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉంటుంది. ఇలా కొత్తిమీర వేసుకొని మంచిగా ఉడికిన తర్వాత బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. వేడివేడి అన్నంలో కానీ బగారాలో కానీ చాలా చాలా బాగుంటుంది. ఈ న్యూ ఇయర్కి మీరు కూడా మీ ఫ్యామిలీతో మటన్ కర్రీ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.